శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర గోచార ఫలితాలను తెలుసుకుందాం. వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? 14 ఆదాయం, 11 ఖర్చు. మరి రాజపూజ్య అవమానాలు 7 రాజపూజ్యం, 2 అవమానం. చూడండి వీళ్ళ పరిస్థితి ఎంత భిన్నమైనటువంటి ప్రభావం ఉందో. మరి ఏలినాడు శని, జన్మస్థ శని రోగాన్ని కలిగిస్తాడు, ఇబ్బందులు పెడతాడు, టెన్షన్ పెడతాడు. అనుకున్న వ్యక్తులందరూ కూడా 2025లో ఈ ఏలినాడు శని, జన్మస్థ శనిలో ఉన్నటువంటి వ్యక్తులు గృహప్రవేశం చేశారు, గృహాన్ని కొన్నారు, స్థలము కొన్నారు, వ్యాపారంలో దాదాపు 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వివాహమైన వాళ్ళు ఉన్నారు, సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే, అందుకనే గోచార ఫలితం కన్నా జన్మజాతక ఫలితం బలంగా ఉంటుంది. గోచార ఫలితం 40 to 50% స్వీకరించాలి మనం. మరి ఇంత బ్రహ్మాండ ఆదాయం ఉంది కదా. మరి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, వీరికి రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం. సంఘంలో ఎక్కడైనా సరే వీరి మాటల తీరు, వ్యవహార శైలి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, గొప్ప వ్యక్తిత్వం, దానగుణం, దయాగుణం, ధార్మిక చింతన, చేసినటువంటి పొరపాట్లని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులకి నష్టం కలిగించినంత విషయంలో వీరు చాలా జాగ్రత్త పడుతూ అయ్యో నేను పశ్చాత్తాపడి వారికి మంచి చేసే ప్రయత్నం చేస్తారు. జరిగినటువంటి అనేకమైనటువంటి కష్టాలకి, ఇతరులకి కష్టాలకి కారుకునే వీళ్ళు తప్పకుండా అయ్యో మనం మంచి చేయాలన్నటువంటి తపనతో వీరు ఎక్కువ పరిశ్రమ చేస్తారు. రైతులకి 2 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అదేమిటండి, గురుడు వీరికి 4వ ఇంట ఉన్నాడు. చతుర్థ గురుడు వీరికి నష్టాన్ని కలిగిస్తాడు, మాతృ నష్టాన్ని, గౌరవభంగాన్ని, ఇబ్బంది కలిగిస్తాడు కదా. కానీ వీరికి గురుడి కన్నా కేతువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం, రెండవది రేపు 5వ స్థానంలో గురుడు వెళ్ళడం వల్ల, అంటే యోగాలు రాకపోయినా ఉచ్చస్థితిలోకి వెళ్ళి మీనాన్ని చూస్తుండడం వల్ల, మీన రాశిని చూస్తుండడం వల్ల వీరికి మంచి ప్రయోజనం కలిగేటువంటి మిత్రలాభము, కుటుంబ సౌఖ్యము, దానివల్ల ఆర్థిక లాభం, ఆస్తులు కలిసి వచ్చే అవకాశం. అలాగే నెక్స్ట్ మరి షష్టమంలోకి వెళ్తాడు కదా స్వామి మీనరాశి వారికి. ఇది ఎలా సాధ్యం? అక్కడే ప్రమాదం వీరికి. 6వ స్థాన గురుడు వల్ల వీరికి కుజస్తంభన వల్ల మీకు లాభాలు పొందుకుంటారు. గురుడి యొక్క సాతి సంచారం వల్ల వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహంలో 6వ స్థానం కష్టము, నష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. 5వ స్థానంలో లాభము, సుఖము, సంతోషం, ఆనందాన్ని కలిగిస్తాడు. అంటే కుజుడి యొక్క 6వ స్థాన కుజుడు వీరికి, సింహంలో కుజుడు అనేవారు వీరికి శత్రువుల నుంచి ధనప్రాప్తిని కలిగిస్తాడు. కానీ వీరికి మైనస్ ఏంటంటే, ఈ యొక్క చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల, రాహు యొక్క వ్యయస్థానం వల్ల కొంత చివరిదాకా వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇది స్వయంకృతాపరాధం కాదు, కానీ తన నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. రూపాయి ఖర్చు దగ్గర రూపాయి పావులు అవుతుంది వీరికి, అది వీరికి నష్టం. కాబట్టి వీరేమైనా జూన్ టు అక్టోబర్ వరకు మాత్రమే చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక ఆ సమయంలో గృహము కానీ, స్థలము కానీ, ఉద్యోగ ప్రయత్నంలో లాభం కానీ, లేదా ఉద్యోగ మార్పు కానీ పొందుకునే అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. వీరికి అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహాది నిశ్చితాంబులు జరుగుతాయి, వ్యాపార పరం కూడా బాగా ఉంటుంది.
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. ఎందుకు జన్మస్థ శని ఉన్నప్పటికీ కూడా నేను జరిగినటువంటి పొరపాటు నుంచి అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి తత్వం వీరికి చాలా బలంగా ఉంటుంది. అందువల్ల వీరికి గురు సంచారం అత్యంతమైన కుజుడు షష్టమ స్థానంలో వీరికి శత్రుల బాధను కలిగించిన గురుడు ఆకస్మిక ధనలాభాన్ని కూడా కలిగిస్తాడు. కుజుడు ఆకస్మికటువంటి శత్రునాశనం కలిగిస్తాడు. సో పంచమస్థ గురుడు అనే వీరికి బుద్ధి, విచక్షణ, జ్ఞానం వల్ల రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి కలిగిస్తాడు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు లాభాన్ని కలిగిస్తాడు. రైతులకి మొదటి పంటలోని లాభం, రెండవ పంటలో సామాన్య ఫలితాన్ని ఇస్తాడు. చాలామంది రెండవ పంట లాభం అని చెప్పారు, తప్పది. రెండవ పంట సామాన్యంగా ఉంది. అందులోనూ నల్ల నువ్వులు, కందుల పంట నష్టం వచ్చే అవకాశం, చెరుకు పంట కూడా వీరికి నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. పొద్దుతిరుగుడు పువ్వు, క్యారెట్, బీట్రూటు, అలాగే సజ్జలు, తైదలు, జొన్నలు, ఈ రకమైనటువంటి పంటలు వీరికి లాభాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. రైతులకి మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. రుణపీడా పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వాహనయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్త. జూన్ 2 వరకే మీ కుటుంబ పరువు భంగం కలుగుతుంది. తర్వాత మళ్ళీ గురుడు సింహ సంచారం వల్ల కూడా ప్రమాదం కలిగించే అవకాశం. కాబట్టి ప్రేమ కలాపాలు, అనవసర మరకలతో, ధర్మ వ్యతిరేకత చేసే స్నేహాలు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉన్నట్టు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ఉన్నాయి. అదేమిటండి బాగుందంటారు? 5 నెలలు బాగుందిగా, అద్భుతం. మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి శుభయోగాలు, చాలా మంచి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని గ్రహ సంచారాలు గురుడు మీద ఆధారపడవు. గురుడు యొక్క మిత్రస్థాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం శుభమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించాలి, అనుకూలత ధనయోగాన్ని పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో అనుకూలత ఉంటుంది. ప్రస్తుతానికి విద్యా సమయం, పరీక్ష సమయం కదా, అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన ఉంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మీకు లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం పూర్తిగా నమ్మదగింది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. లేనిపోయిన చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉంటాయి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, అప్పు ఎక్కువగా చేయకండి. జూన్ టు అక్టోబర్ కొంత మీ జాతక ప్రకారంగా అనుకోనటువంటి, అంటే ఊహించినటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్, జనవరిలో షష్టమ గురుడి వల్ల నష్టము, కష్టంగా చెప్పబడుతోంది. ఇక్కడ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభసాటి వ్యవహారం కనబడుతోంది. ఇబ్బంది ఏం లేదు. చతుర్థ స్థానంలో జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉంటూ, తర్వాత మళ్ళీ మీరు నవంబర్, డిసెంబర్లో, ఫిబ్రవరి, జనవరి వరకు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తువాన్ ప్రాప్తి, వ్యాపార పరంగా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వరకు కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పాటిస్తూ ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు గృహయోగాన్ని, సంతాన యోగాన్ని, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్టయోగం, ఇలాంటి శుభయోగాలు మీకు తప్పకుండా కలబోతున్నాయి. జాతకంలో, గోచారంలో రాజపూజ్యం అనేటువంటి స్థితి మీకు బలంగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు శుభగడియలుగా చెప్పబడుతోంది. ఉన్న నష్టం ఎందుకు వచ్చిందంటే గురుడు అతిచారం వల్ల, కుజస్తంభన వల్ల, రాహు యొక్క వ్యయస్థాన స్థితి వల్ల కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, నిత్యము దుర్గాదేవి, సౌందర్యలహరి, లలితాపారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.